హ్మ్. కాబట్టి హరీష్ రావు గారి జాతకం అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. కానీ ఏదైనా కూడా హరీష్ రావు గారి యొక్క ఒక రౌండ్ తిప్పుతుంటారా? లేదంటే మాత్రం ఒక చెయ్యి తీసి రౌండ్ తిప్పుతుంటుంటారా అంటారా ఐడియా ఉందా? అలా ఆయన యొక్క జాతకం ఆయన సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం మే తర్వాత ఆయనకి ఒక్కసారిగా ఉధృతంగా పేరు ప్రతిష్టలొచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు దాకా కూడా ఉధృతంగా అంటే బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలైతే బాగా కనపడుతున్నాయి. మే అంటే తర్వాత. మే తర్వాత ఆయన పేరు ప్రతిష్టలు కొంచెం కొంచెం ఇంకా ఆయన మసకబారిన తత్వం ఇప్పుడు ఆల్రెడీ మసకబారి ఉన్నారు. ఓకే. అసలు ఇప్పుడు ఏమున్నారు? ఆయన ఏది చేసినా కూడా ఎవరు ఏం చెప్పినా కూడా మొత్తం చేసిన హరీష్ రావు గారు. అంతే. ఏం చేసినా హరీష్ రావు గారు అనే పేరు అనేది మనకు వినపడుతుంది. కానీ ఆయన మళ్ళీ మంచి ముత్యంలాగా, కడిగిన ముత్యంలాగా మంచి పేరు ప్రతిష్టలతో, మంచి యొక్క గుణగణాలతో, మంచి యోగంతో బయటకొచ్చే అవకాశాలు హరీష్ రావు గారికి బాగా కనపడుతున్నాయి. హరీష్ రావు గారు ఉండే కొద్ది ముందున్న కాలము ఆయనకి మంచి యోగాన్ని, మంచి కాలాన్ని ఇవ్వడానికి అవకాశం అయితే బాగా కనపడుతుందని చెప్పవచ్చు.